దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసును దర్యాప్తు చేసుకున్న సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఏఎస్పీ సీమ పహుజాను నియమించింది. దీంతో ఆమె ఎవరన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. సిబిఐలో షార్పెస్ట్ విమెన్గా పేరు సంపాదించుకున్న సీమాకు ఇలాంటి కేసులు ఛేదించడంలో ఎంతో అనుభవం ఉంది. ఆమె ఇన్వెస్టిగేషన్ ప్రతిభకు గాను 2007, 2018లో రెండుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు. సిమ్లాలోని గొడియాలో జరిగిన హత్య కేసును దర్యాప్తు చేసిన సీమ తొలిసారి శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగించారు. అలాగే సైంటిఫిక్ ఆధారాలతోనే హత్రాస్ కేసును ఛేదించగలిగారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఒకానొక సమయంలో ఆమె విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని భావించారు. అయితే అప్పటి సిబిఐ డైరెక్టర్ అందుకు నిరాకరించి రిటైర్ కాకుండా ఆమెను ఒప్పించగలిగారు. ఇన్వెస్టిగేషన్ సమయంలో సీమ బయట నుంచి ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ దర్యాప్తు విషయంలో వెనకడుగు వేయరనే పేరుంది. కేసు ఆమె చేతిలో పడిందంటే తప్పకుండా విజయం సాధించి తీరుతారని సహచర అధికారులు చెప్తారు. కోల్కతా జూనియర్ డాక్టర్పై హత్య కేసును కూడా ఆమె ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు.